రాజేంద్రనగర్ సర్కిల్ కిస్మత్పూర్ డివిజన్లోని బండ్లగూడ ప్రభుత్వ పాఠశాల గ్రౌండ్లో కంటి వైద్య శిబిరం నిర్వహించారు. యోగక్షేమం వివాహమహం చారిటబుల్ ట్రస్ట్, సాదూరం కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహించారు. కంటి శుక్లాలతో బాధపడుతున్న నిరుపేదలకు నాణ్యమైన కంటి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కంటి వైద్య శిబిరాన్ని కిస్మత్పూర్ మాజీ ఉప సర్పంచ్ శేఖర్ ముదిరాజ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. మొత్తం 356 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 200 మందికి కంటి అద్దాలు ఉచితంగా ఇచ్చారు. ఆపరేషన్ అవసరమైన రోగులకు డాక్టర్ల సూచనతో రేపు కంటి శుక్లాల ఆపరేషన్లు ఉచితంగా నిర్వహించున్నట్లు తెలిపారు. ఎంతో మందికి అద్దాలు ఇచ్చింది. ఇక్కడ ప్రెస్క్రిప్షన్స్ అంటే తర్వాత కానీ రీడింగ్ గ్లాసెస్ ఇచ్చిండ్రు, క్యాట్రాక్ట్ 10 మంది పంపించిండ్రు, ఇంకా డయాగ్నోసిస్ ఇంకేమైనా ఉంటే మంచి డాక్టర్లు చేసిండ్రు. చాలా సంతోషం. మంది మరోసారి ధన్యవాదాలు. ఇద్దరు కూడా అభినందనలు తెలియజేస్తాను. ఇది ఒక ఐ క్యాంప్. ఐ క్యాంప్ అంటే ఏదో ఇది మందు తెచ్చి ఐ డ్రాప్స్ ఇచ్చి పంపించడం కాదు. ఇక్కడ యోగక్షేమ చారిటబుల్ ట్రస్ట్, లయన్స్ క్లబ్, ముఖ్యంగా మా నాయకుడు ఇక్కడ శేఖర్ ముదిరాజు, ఇంకా మా యువ నాయకులు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరి సపోర్ట్ ద్వారా ఈ ఐ క్యాంప్ పెట్టడం జరిగింది. అండ్ ఒకరిద్దరు కాదు, దాదాపు 400 మంది ఇక్కడికి వచ్చిండ్రు. ఎంతోమందికి ఆపరేషన్స్ కూడా ఇంకా మోడర్న్ ఎక్విప్మెంట్ పెట్టిండ్రు. ఆపరేషన్స్, క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ ఇవాళ 10 మంది పంపించేసి ఫ్రీ హాస్పిటల్, ఫ్రీగా. అంటే నిజంగానే మెచ్చుకోవాలి యోగక్షేమ.